చూడండి ఫ్రెండ్స్, తురుముకున్నానంత మ్యాంగోది, అదే ఏమంటారు మామిడికాయ తురుము. ఇప్పుడు అందులో తగ్గినంత ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను, 1/2 టీ స్పూన్. అలాగే ఒక చిన్న స్పూన్ కారం, అలాగే పసుపు కలుపుకోవాలి ఇదంతా. ఇప్పుడు ఇందులో ప్యాన్ పెట్టాను అన్నమాట నేను. ఆవాలు వేయించుకుందాం, ఇంకా జీలకర్ర వేయించుకొని పొడి వేసుకున్నాం. ఆవాలు అండ్ జీలకర్ర, కొద్దిగా మెంతులు. చూడండి, ప్యాన్ అనేది హీట్ అయిపోయింది. నేను అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఓకేనా. చిన్న చిన్న స్పూన్ బ్రౌన్ కలర్లోకి వేయించుకున్నాను. కొద్దిగా మెంతులు వేసుకున్నాను, కొద్దిగా ఒక 6, 7, 10 అనుకోండి. ఇప్పుడు ఇవన్నీ సన్నగా ఇవ్వాలి. రోట్లు వేసి దంచుకుంటాను నేనైతే. మీరైతే మిక్సీలో వేసుకోవద్దు, మీ ఇష్టం. నాకైతే రోల్ అవైలబుల్ ఉంది కాబట్టి రోట్లు వేసుకుంటున్నాను. దంచుకుందాం, కొద్దిగా సన్నగా అయిన తర్వాత దంచుకుంటాను, ఓకేనా. ఇప్పుడు ఇదంతా చేతితో కలుపుకుందాం. చూడండి, దంచుకుంటున్నాను అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది అన్నమాట నాకు దంచుకున్నది. చూడండి, తీసేసుకొని ఎండలో వేసుకుంటాం రోట్లో. చూడండి అంత మెత్తగా కూడా కొంచెం కచ్చపక్క ఉంటుంది రోట్లో వేసుకుంటే. అంత కచ్చపక్క కాదు, కొద్దిగా 1%, కానీ టేస్ట్ మాత్రం సూపర్. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకుంటా, ఓకేనా. చూడండి, కలిపేసుకున్నాను. ఇప్పుడు బగారా వేసుకుందాం మనం. బియ్యం పెట్టుకుంటున్నాను, బియ్యం కడిగిన అన్నమాట. రైస్ కుక్కర్ పెట్టుకుంటాం. చిన్న గ్యాస్ పెట్టుకుంటున్నా, ఏమంటారు కడాయి, చిన్న కడాయి పెట్టుకుంటున్నా. హీట్ అవ్వాలి. ఆయిల్ వేసుకుందామండి. కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాను నేను. చూడండి ఇంత. అందులో జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మెంతులు వేసాను అన్నమాట. ఒక 10 మెంతులు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మెంతులు అన్నమాట. చూడండి, అలాగే ఒట్టిమిరపకాయలు బగారా కోసం. అలాగే కచ్చపక్కగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు. ఇవన్నీ బ్రౌన్ కలర్లోకి రానిద్దాం. నేను ఒకటేసారి అందులోనే పసుపు వేసుకుంటున్నాను బగారాలో, కలర్ కోసం. అంత బాగా వేయనివ్వాలి, బ్రౌన్ కలర్లోకి రానివ్వాలి. మరీ కర్రగా చేస్తే పోపు బాగుండదు, టేస్ట్ ఉండదు, ఓకేనా. చూడండి, నాకు మరీ బ్లాక్ చేస్తే నచ్చదన్నమాట. కొంతమంది అయితే బ్లాక్ చేసుకుంటారు. ఈ కలర్లోకి వచ్చే వరకు తర్వాత అందులో వేసేసుకోవాలి బగారా. స్టవ్ బంద్ చేసుకుంటున్నాను, గ్యాస్ బంద్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ కలర్లోకి రావాలన్నమాట. మరి బ్లాక్ అయితే అంత టేస్ట్ ఉండదన్నమాట, ఓకేనా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసుకొచ్చి, ఈ బగారాన్ని తీసుకొచ్చి మిశ్రమంలో వేసేసుకుందాము. మనం కలిపి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమం. ఇప్పుడు ఇదంతా కలుపుకుందాం అన్నమాట. దీంట్లో తీసుకొని కలుపుకోవాలి, చిన్న స్పూన్ తీసుకొని కలిపి చూపిస్తాను. చూడండి, రెడీ అయిపోయింది నాది. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వారు కనుక ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది. ఇలాంటి వీడియోలు ఇంకా చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. కారంగా పుల్లగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. మీరు చేసుకొని తిని చెప్పండి నాకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో. చూడండి, చూస్తుంటే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా. మరి మీకు ఎందుకు లేటు, మీరు చేసుకొని తిని కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో. బాయ్ బాయ్, టేక్ కేర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శివలీలా వ్లాగ్స్.
అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను కచ్చి మ్యాంగోస్ తోటి చట్నీ వేస్తున్నాను అండి. దానికోసం నాకు తీసుకున్నాను. ఇప్పుడు తురుముకుందాం. కొబ్బరి ఉంటుంది కదా అని తురుముకుందాం. చూపిస్తాను ఎలా తురుముకోవాలో. చూడండి, ఇలా తురుముకోవాలండి. తురుము పెట్టి ఇలా వస్తుంది. నేనైతే పొట్టుతోనే వేసుకుంటున్నాను. నాకు ఇట్లనే ఇష్టం. మీ ఇష్టం, మీరు పొట్టు తీసుకోవచ్చు. ఓకేనా? తురుముకొని చూపిస్తాం మొత్తం.